హాయ్ హలో అందరూ నమస్తే. ఆర్కే గారి కొత్త పలుకుల్లో నరకుడు నిజం రాశారు చూడండి. జగన్ గారి ప్రస్తావన లేకుండా ఆయన కొత్త పలుకు ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ దాని వెనక మరో కోణం కూడా ఉంటుంది. ఆ కోణం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడండి, నరకుడులో నిజం. మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి టూర్కు పోయినప్పుడు అక్కడ ఒక ప్లగ్ కార్డ్ పట్టుకున్నారని చెప్పి దానికి సంబంధించి ఈయన రాసినటువంటి కొత్త పలుకు ఏ రకంగా రాసిన చూడండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనకు ఒత్తాసు పలుకుతున్న వారిని ఎలా అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా, దానికి సంబంధించినటువంటి వార్తలు మీరు రాయకుండా, కనీసం ఇప్పుడు నాయకులు మాట్లాడరు, వాళ్ళు సమాధానం చెప్పారు. మరి పత్రిక దేనికోసం ఉన్నాయి? పత్రికలు, జర్నలిస్టులు దేనికోసం ఉన్నారు? ప్రజల తరఫున అడగడానికి కదా ఉన్నది. మరి వాటికి సంబంధించి మనం మాట్లాడామా? ఇది ఒక్కది రప్ప రప్ప అనే డైలాగ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కొత్త పలుకులో నరకుడు నిజం అని రాస్తూ ఉన్నాం. మరి ప్రజలను మోసం చేసినటువంటి నిజం అనేది రాయాలి కదా. జగన్ గారు డేటాతో ప్రశ్నించినప్పుడు మరి దానికి సంబంధించి మనం ఎందుకు రాయలేదు? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి రాయకపోవడానికి సంబంధించి? మరి మీరు దేనికోసం పనిచేస్తూ ఉన్నారు? ప్రజల కోసం ఉన్నాయి మీ పత్రికలు. ఒక వ్యక్తిని పెంచి పోషించడానికి, ఎలివేషన్ చేయడానికి ఉన్నాయి మీ పత్రికలు. తను అధికారం కోల్పోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించని జగన్ రెడ్డి ఇప్పుడు కరుణామయుడి ముసుగు తొలగించి తనలో వికృత మనస్తత్వాన్ని భరించడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు. అయితే ఆయనలోని ఉత్కృష్టం రాజకీయంగా మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని చెప్పలేని పరిస్థితి. అధికారం కోల్పోతుందని కలలో కూడా అనుకోలేదంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కలలో కూడా అనుకోలేదు అధికారం కోల్పోతామని. 30 ఏళ్ళు మేమే పాలిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మాట వాస్తవం. ఎందుకంటే తను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి అనుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే మేము అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనల్ని గెలిపిస్తారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. అనుకునే ఆ ఉద్దేశంతోనే సింగిల్గా పోటీ చేస్తారు. మరి అధికారం దూరం అవుతుందనే భయంతో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే భయంతోనే కదా మీరు ఎలివేషన్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో, జనసేన పార్టీతో ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని జగన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఇక్కడ డిఫరెంట్ మనస్తత్వం జగన్ గారి అని చెప్తా ఉన్నా. అలాంటి డిఫరెంట్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అమలు చేసినటువంటి, సృష్టించినటువంటి పథకాలకు అంతకు మించి డబల్ ఇస్తామని చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అనుకున్నారు కదా అధికారం రాదేమో అని భయపడి పొత్తులు పెట్టుకున్నారు. జగన్ గారు కాదు. నిజంగానే ఆ భయం ఉంటే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు పోతుండే. అదే కోరిక ఉంటే 2014లో రుణమాఫీ చేస్తానని మాటిస్తున్నాయి. అప్పుడు గెలిచినోడు రుణమాఫీ అని ఉంటే 2014లోనే. కానీ చెప్పలేదే, ప్రతిపక్షంలో ఉన్న అబద్ధ భావం ఇవ్వలేనని చెప్పి. నాగమల్లేశ్వరరావు వైసీపీ కార్యకర్త విగ్రహం ఏ రకంగా ఆవిష్కరణ చేస్తాడు? ఆయన బెట్టింగులు పెట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అధికార పార్టీకి ఏం సంబంధం అంటే, అధికార పార్టీ ఏ రకంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టిందో కన్న తండ్రి చెప్పాడు. దాన్ని ఆ విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సహకరించారు. అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. అప్పుడు ఆయన విగ్రహం పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ అధినేతగానే పోతే తప్పే ఉంది. ఇలాంటి వాళ్ళ విగ్రహాలు ప్రోత్సహిస్తారా అంటే, మరి ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు. రామోజీరావు గారు ఆయన చనిపోయాడు, మనం మాట్లాడకూడదు కానీ పెద్ద మనిషి గురించి. రామోజీరావు గారు మార్గదర్శికి సంబంధించి ఎంత పెద్ద చర్చ, ఎంత పెద్ద మోసం, ఏ రకంగా డబ్బులు వాడుకున్నారు, ప్రజల సొమ్ము ఏ రకంగా వాడుకొని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ కేసు కొట్టారని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళారు? అలాంటి వ్యక్తికి సంబంధించి ప్రజల సొమ్ముతో ప్రభుత్వం, ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం సంస్కరణ సభలు ఏ రకంగా చేసేది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దాని గురించి మనం ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి మనం ఎందుకు డిబేట్ పెట్టలేదు? దాని గురించి కొత్త పలుకులో ఎందుకని మనం ప్రస్తావించలేదు? ఆయన గురించి ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు పెడతారు, ఆయన ఎందుకు అనలేదు? బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవంటాం, అట్లాంటి వాళ్ళ కోసం మనం ఇది చేస్తాం. ఎట్లా చేస్తారు మరి? అది వాళ్ళ సొంత డబ్బు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, వెళ్తారు. గతంలో మనం పోలేదా? గతంలో మనం కూడా తిరిగాం కదా, శివరాజకీయాలు చేశాం కదా మనం. అప్పుడు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు తెగినట్టు తెగుతాయని చెప్పి ఒక వ్యక్తి ప్లక్కార్డ్ పట్టుకున్నాడని దాని గురించి రాశారు. అంటే ఇక్కడ చూడండి, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాం 2029 వస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకు సమర్థిస్తున్నాడు, సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ ప్లక్కార్డ్ పట్టుకున్న వ్యక్తి ఎవరు? దాని గురించి మనం కొత్త పలుకులో రాయం. ఆ వ్యక్తి తండ్రి ఐలయ్య, టీడీపీ పార్టీ నాయకుడు. భాష్యం ప్రవీణ్ గారితో దిగినటువంటి ఫోటో ఉంది. సభ్యత్వం, ఇద్దరు తండ్రి కొడుకుల సభ్యత్వం ఉంది. ఆ తల్లిదండ్రులు స్వయంగా చెప్తాడు, మా కొడుకు టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి. మరి ఆ ప్లక్కార్డ్ ప్రదర్శించింది ఆయనే కదా. దాని గురించే కదా మనం ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నాం. అంటే సినిమాలో డైలాగు మాత్రమే అక్కడ ఉంది కదా, ఆ డైలాగ్ రాసినంత మాత్రాన్ని అక్కడికి వెళ్ళి నరకమని కాదు కదా అని మాత్రమే జగన్ గారు అన్నారు. డైలాగ్స్ పుష్ప సినిమా డైలాగ్ రాస్తే తప్పే ఉంది, పుష్ప సినిమా నచ్చదు, ఇట్లాంటి నచ్చదు అని మాత్రమే జగన్ గారు అన్నారు. అక్కడ నరకమని చెప్పలేదు. మీరే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని మీరే రెచ్చగొట్టారు కాబట్టే వాళ్ళ కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ప్లక్కార్డుల మీద రాస్తూ ఉన్నారు. మీరు అలవాటు చేసిందే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్లక్కార్డులు పట్టుకొని తిరిగాం.
చూపించాం. ఒక రెడ్ బుక్ను పట్టుకొని రోడ్ వెంబడి తిరిగాం. ఎవరు? మన విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు నారా లోకేష్ గారు. మరి ఎక్కడ పడితే అక్కడ రెడ్ బుక్ చూపించి, ఇదిగో రెడ్ బుక్ చూడండి, దీన్ని చూస్తే భయం వేస్తూ ఉంది, ఒకరికి బాత్రూంలో జారి పడుతూ ఉన్నారు, గుండెపోట్లు వస్తున్నాయని చెప్పారు కదా, రెడ్ బుక్ పేరు చెప్పి నడి రోడ్డు మీద నరికేస్తున్నారు. రషీద్ని ఏం చేశారు? ఒంగోలులో వీరయ్య చౌదరి పరిస్థితి ఏంది? ఇద్దరు ఒకటే పార్టీకి చెందినటువంటి వాళ్ళు కదా. పల్నాడు జంట హత్యలు టీడీపీ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటి? ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. మరి ఎవరు ఇక్కడ తలలు నరుకుతూ ఉన్నారు? మరి ఎవరు ఇక్కడ గంగమ్మ జాతర చేస్తూ ఉన్నారు? అది రాయం. మనం దాని గురించి చెప్పాం. కొత్త పలుకుల్లో దాని గురించి రాయం. రప్పారప్ప డైలాగ్ విని నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకుంటుందంట. బుచ్చయ్య చౌదరి గారు సిగ్గుతో తలదించుకోలేదు ఆయన మాటలు విని. నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో నిన్ను ఇప్పుడు నరికితే నిన్ను ఎవరు అడుగుతారు, నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారని చెప్పన్నాడు. అప్పుడు సమాజం తలదించుకోలేదా? అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఆయన మాట్లాడినప్పుడు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదన్నప్పుడు నాగరిక సమాజం తలదించుకోలేదా? అప్పుడు భూస్థాపితం చేస్తా అని చెప్పి మీ ఛానల్లో కూర్చోబెట్టి మీ విలేకరు మీ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలు, మరి అసలు అడగకూడనటువంటి మాట్లాడకూడనటువంటి మాటలు, చంపేస్తా, భూస్థాపితం చేస్తా, లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు నాగరిక సమాజం తలదించుకోలేదా? అప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు, మరి అప్పుడు సమాజం తలదించుకోలేదా? రాష్ట్ర హోంమంత్రివర్యులు మాట్లాడలేదా? అప్పుడు సమాజం తలదించుకోలేదా? రాష్ట్రంలో ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్నారి పైన 14 మంది వరుస పెట్టి అత్యాచారం చేసే సమాజం తలదించుకోలేదా? కుప్పం నియోజకవర్గంలో తాడు కట్టేసి ఒక మహిళను కొడతా ఉంటే దాన్ని వీడియో రికార్డ్ చేసి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అప్పుడు సమాజం తలదించుకోలేదా? అదే నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒక మహిళ యొక్క పోలను లాక్కున్నప్పుడు ఆ మహిళ కన్నీళ్ళు పెట్టుకునే సందర్భంలో సమాజం తలదించుకోలేదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే తనకు న్యాయం జరగలేదని చెప్పి కొడుకులు ఇద్దరు రైల్వే పట్టాల మీద పడుకున్నారు, అన్యాయం జరుగుతూ ఉందని అప్పుడు సమాజం తలదించుకోలేదా? దాని గురించి మనం రాయం. ఇది ఒక్కటి రాస్తాం, మనకు ప్రజా సమస్యలు వద్దు. సో ఇది ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులోని మరొక కోణం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.